ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో అయితే ట్రోల్ చేసేవారు అప్పట్లో చాలామంది జనాలు. ఎందుకంటే ఏకంగా 1-2 పుస్తకాలు కాదు, 1,00,000 పుస్తకాలు నేను ఇప్పటివరకు చదివానని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అసలు ఆ 1,00,000 పుస్తకాలు ఒక మనిషి జీవితకాలంలో అయినా సరే చదవగలడా అని చెప్పేసి జనాలు అయితే ఆయన్ని చాలా చాలా ట్రోల్ చేశారు. విజయవాడలో రీసెంట్గా జరిగిన ఒక బుక్ ఫెస్టివల్లో ఆయన పాల్గొని ఆయనైతే ఈ విధంగా మీడియాతో అయితే మాట్లాడారు. పుస్తకాలంటే తనకి ఎంత ఇష్టమో, తను డిగ్రీలు చదవకపోయినా సరే పుస్తకాలు చదివి జ్ఞానాన్ని అయితే సంపాదించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. తనకు తన వదిన సురేఖమ్మ గారు పాకెట్ మనీ ఇచ్చేవారని, ఆ మనీ అయితే పుస్తకాలు కొనుక్కోవడానికి సరిపోయేది కాదని. అదలా ఉండగా ఆయన తొలి ప్రేమ సినిమాకు గాను 15 లక్షల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారట. ఆ 15 లక్షల్లోంచి ₹1,00,000 తీసుకొని వెంటనే అయితే తనకు కావాల్సిన పుస్తకాలన్నీ కొనుక్కొని చదివానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సందర్భంగా మీడియా అయితే చెప్పడం జరిగింది. నిజానికి ఆయన చెప్పింది గతంలో ₹1,00,000 ఖర్చు పెట్టి కొన్న పుస్తకాలు చదివానని. కాకపోతే మనందరికీ అర్థమైంది 1,00,000 పుస్తకాలు చదివానని చెప్పేసి. దీన్నే అలుసుగా తీసుకొని ఎవరైతే యాంటీ వర్గం ఉన్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని అయితే ట్రోల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు విపరీతంగా ట్రోల్ చేసిన జనాలందరికీ దొరకాల్సిన సమాధానం ఈ యొక్క మాటతో దొరికిందని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే ఎక్కడైనా సరే ఆయన ఏ షూటింగ్లో ఉన్నా సరే ఆయన వెంట ఎప్పుడూ పుస్తకాలు ఉంటూనే ఉంటాయి. అది ఒక రాజకీయ పర్యటన అయినా సరే ఏదైనా సరే నిత్యం ఆయనకి టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక పుస్తకాన్ని ఆయన పఠిస్తూనే ఉంటారు. అంత మక్కువ పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాలంటే. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పుస్తకాలు చదివారంటే నమ్మడానికి అంత కష్టమైతే కాదని నాకైతే అనిపిస్తుంది. కాకపోతే 1,00,000 పుస్తకాలు అన్నదే కొంచెం ట్రోలింగ్కి అయితే గురైంది. దానికి ఈరోజు ఈయన వివరణ అయితే ఇచ్చారు. 1,00,000 పుస్తకాలు అంటే దాని అర్థం ₹1,00,000 ఖర్చు పెట్టి చదివిన పుస్తకాలని చెప్పేసి ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు. ఇకనైనా సరే ఈయన్ని అనవసరంగా ట్రోల్ చేసేవారు అర్థం చేసుకుని ఆ ట్రోల్స్ ఆపేస్తారని, అలాంటి ట్రోల్స్ చేసేవారికి ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.